హనుమంతుడు కోపంగా ఎవరినైనా చూస్తే వారు అప్పటికప్పుడే చనిపోగలరు అని మీకు తెలుసా? మహాభారతంలో శ్రీకృష్ణుడి రథం పైన హనుమంతుడు కూర్చొని ఉండేవాడు. అక్కడ నుండే మహాభారతంలో జరిగే యుద్ధము, అన్యాయాలు, మోసాలు చూసేవాడు. అర్జునుడు, కర్ణుడు మొత్తానికి ఎదురు పడతారు. హనుమంతుడు కూడా వీళ్ళలో ఎవరు గెలుస్తారు అని ఆసక్తిగా చూస్తున్నాడు. యుద్ధంలో కర్ణుడు ఒకటి తర్వాత ఒకటి బాణం వదులుతూనే ఉండగా ఒక బాణం పొరపాటుగా శ్రీకృష్ణుడికి తగులుతుంది. అది చూసి హనుమంతుడికి చాలా కోపం వచ్చి రథం మీద పైన నిలబడి కర్ణుడిని క్రోధంతో చూస్తాడు. ఆ రూపంలో కర్ణుడు హనుమంతుడిని ఒకే ఒక క్షణం చూసి భయపడిపోయాడు. ఆయన ఎర్రటి కళ్ళు, శరీరం అంతా అగ్ని జ్వాలలు మెరుస్తూ ఒక చేతితో గదను పట్టుకుని ఉంటాడు. ఆ ఒక్క చూపుతోనే కర్ణుడు వణుకుతూ తన విజయ ధనుస్సు కింద పడేస్తాడు. ఇదంతా గమనించిన శ్రీకృష్ణుడు నవ్వుతూ, హనుమా వద్దు, ఇంత కోపం వద్దు, ఇది త్రేతాయుగం కాదు, ఇక్కడ నీ క్రోధం కాదు కదా, నీ చూపుని కూడా ఎవ్వరూ తట్టుకోలేరు, నువ్వు చూసిన చూపుకి కర్ణుడు చనిపోగలడు, ఇక్కడ రాక్షసులు ఎవ్వరూ లేరు, ఇక్కడ అందరూ కొట్టుకునేది అన్నదమ్ములే, హనుమా నువ్వు శాంతించు, అయినా ఈ బాణం నన్ను ఏం చేస్తుంది అనగా అప్పుడు హనుమంతుడు సరే అని నవ్వుతూ మళ్ళీ రథం పైకి ఎక్కి కూర్చుంటాడు. జై బజరంగబలి అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.